ఏమైందండి? ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? నాకు మళ్ళీ పెళ్ళైనట్టు కళ వచ్చిందే. ఫోన్లే, కల్లోనే కదా. ఇప్పుడు ఏమైంది? కళలోని కూడా నీతోనే అయినట్టు వచ్చిందే నాకు. ఏవండి, నాకు 10,000 ఇవ్వండి, బ్యూటీ పార్లర్కి వెళ్తాను. 10,000? పార్లర్కి వెళ్తున్నావా లేక పార్లర్ పెడుతున్నావా? వెళ్ళి పాన్స్ పౌడర్ రాసుకో. బుజ్జి, ఏడికి పోతున్నావు? ఇంట్లో చక్కెర అయిపోయింది, పక్కింటి చక్కెర అడగడానికి పోతున్నా. పక్కింటోళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. ఆ సీసీ కెమెరా నేను మంచిగా వాడాలి. సలీం గారు బాగున్నారా? బాగున్నాను. నేను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు. ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా? వేడి వేడి సమోసా 10కి 2, 25. వేడి వేడి సమోసా. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం అల్లుడు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అల్లుడు? మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అత్తయ్య. ఏం చెప్పావురా? ఏవండి, నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు నెక్లెస్ దొరికిందండి. అవునా? సరే దాసుకో. ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టేస్తారని భయపడిపోయానండి. ఒకసారి అది పిచ్చిదే, దాన్ని నమ్మి తుప్పు కూడా రాదే. పిచ్చిదే అయితే మీరే వేసుకోండి. పిచ్చిది అంటే నిజంగా పిచ్చిదే అనుకోండి. ఇది ఒరిజినల్ అని తనకు తెలియదు. ఇప్పుడు నేను అబ్బుకులు పండగ చేసుకుంటా. హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, మరి వైఫ్ సంగతి ఏంటి? వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ అడ్ తిరగాలి. గుర్తుపెట్టుకో. చెప్పు, డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు? నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జ్ కి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదట. నా దగ్గర ఎక్కడ డబ్బులు? చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి. నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాప్కి. ఏమడుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. చైతు, ఇది కొంచెం కాలంలో వేసేవా? మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మరి మా అమ్మ నన్ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. అవును, రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్ట పెట్టింది. సల్మా, ఇక్కడ ఏ రాసిందో చూడు. పెళ్ళాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. కళ్ళద్దాలు పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. బయట ఏం చేస్తున్నావే? మీరే చెప్పారు కదండి మన పిల్లలు ఎదుగుతున్నారు, మనం 4 రాళ్లు వెనకేసుకోవాలని. అందుకే ఇక్కడ నించని రాళ్లు వెనకేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతాయా, ఇంకా కొంచెం పెద్దవేయమంటారా? మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు, కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్. ఏమైంది మేడం? ఏం ఫోన్ ఇచ్చినావు? నెలకు రీఛార్జ్ అడుగుతున్నది. పంచదార అయిపోయింది, ఒక గ్లాస్ పంచదార ఇవే. హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటి ఆవిడ గ్లాసుడు పంచదారకు వచ్చింది, నేను ఇస్తున్నా. మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి. నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడు పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాలా? పంచదార వద్దు, ఈ గ్లాసు వద్దు. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. బుజ్జి, ఇవిగోయా డబ్బులు. ఎక్కడవండి ఇన్ని డబ్బులు? రోడ్డు మీద దుప్పటి పరిసి అడుక్కున్నానే. అందుకేనా మన ఇంట్లో ఈ మధ్య దుప్పట్లు కనబడట్లేదు. ఏంటి, మీరు ఎప్పుడైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా? మొన్న దసరాకే కదే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం.
ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటి చెప్పండి, ఇలా వచ్చారు? మొన్న మా అన్ని పెళ్లికి రాలేదు కదా, మీకోసం పాకుండ్లు అరిసెలు తీసుకుని వచ్చాను. చిన్న పని ఉండి రాలేకపోయినా ఇక్కడే ఆగండి, ప్లేట్ పట్టుకొని వస్తాను. థ్యాంక్ యూ అండి, మీదంత మంచి మనసు అండి. మేము పెళ్లికి రాలేకపోయినా ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇదిగోండి బుక్కు. ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంటండి? చదివింపులండి, రాసియండి. మీ ఆయనకి షుగర్ హై లెవెల్లో ఉందమ్మా, మెడిసిన్స్ రాసిస్తాను, డైలీ వాడండి. ఎందుకండి అలా కొడుతున్నారు? ఒంట్లో అంత షుగర్ ఉంచుకొని పొద్దున్న టీ పెట్టమంటే షుగర్ లేదని చప్పట్టి ఇచ్చాడండి. హలో మేడం. చెప్పండి. కొంచెం మీ పేరు చెప్తారా? ఎందుకు? ఏం లేదు, అప్పుడప్పుడు పిలిచేందుకుంటుందని. ఓ అవునా, అయినా నాకు విడపడాలండి, నాకు చౌటు. ఇదెవరి ఫోను? మీ ఫోనే. ఇలా పగిలిపోయిందేంటి? నేను క్యాప్ ఎక్కించానండి, పగిలిపోయింది. యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా? అంటే నేను బరువు ఎంత ఉన్నానో చూసుకుందామని క్యాప్ ఎక్కించాను. ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను, ఫోన్ పగిలిపోయిందండి. ఏమే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? ఫంక్షన్ కి రావా? రా, వచ్చి కూర్చో. నేను రావడం లేదు. అదేంటే, మొన్న నీ ఫంక్షన్ కి అంత దూరం నుంచి వచ్చింది కదా? వచ్చింది. అంతకు ముందు ఆ అమ్మ ఫంక్షన్ అయితే 1000 రూపాయలు ఈడేసాను. నా ఫంక్షన్ కి వచ్చి 500 ఈడేసింది. 500 నాకే. ఇప్పుడు ఆ అమ్మ పిలిచింది కదని ఎగేసుకొని వెళ్ళి 500 ఈడేసాను అనుకో, అదొక 500. ఇదంతా నాకు అవసరమా? ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. బాబా, నా దోస్తకి బర్త్డే ఉన్నది, దాచుకోదామని చెప్పినా కదా, లేవు ఉన్నాడు. ఇగో ఫోన్ చేస్తున్నది. హట్, నేను రాన్, నాకు డ్యూటీ కోయడుతున్నది. ఆడ నాకు మస్తు పని ఉన్నది, నువ్వు ఒకదాన్న పోయి రాపో. ఏమే, నా మౌనికి పని ఉన్నదంట, రాడంటే నేను ఒక్కదానే వస్తున్నా. అరే అవునా, మీ ఆయన వస్తాడేమోనని మా ఆయన ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టిండు. సరే మరి ఆ ఫుల్ బాటిల్ వాపస్ ఇచ్చిరమ్మంట. నడు పోదాం, డ్యూటీకి సెలవు పెట్టినా. డాడీ, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నీ అమ్మ కంటే ఎక్కువ, డిగ్రీ దాకా చదువుకున్నా. నీకోటి అడుగుదా చెప్పు. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు ఉంటాయి కదా? ఉంటాయి. అయితే చిన్న ఏబిసిడీల కంటే పెద్ద ఏబిసిడీలు ఎన్ని రోజులు పెద్దయి? సృష్టికి మూలం మమతనం. అమ్మా, ఇగో నీ అల్లుడు మళ్ళా తాగొచ్చిండు. ఒకసారి ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. అల్లుడా, ఇక నువ్వు ఎట్లనే మందు తాగుతావా? అసలు నువ్వు మందు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు? మామయ్య మందు తాగుడు నువ్వెప్పుడైతే బంద్ చేపిస్తావో నేను మందు తాగుడు అప్పుడు బంద్ చేస్తా. హలో హలో హలో, మళ్ళీ 90 వచ్చేస్తా. ఏం శ్రీను, ఏమైంది? సన్నబడిపోయావు. ఓ అదా, ఈ మధ్యన మా ఆయన 2 నెలల నుంచి డేటింగ్ చేస్తాడు. అది డేటింగ్ కాదే, డైటింగే. అంటే అది అదే చేస్తాడు. ఏంటి, నా ఇయర్ ఫోన్స్ లో ఒక ఇయర్ ఫోన్ పాడైపోయిందండి, వినిపించట్లేదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని బాగు చేద్దామని విప్పాను. బాగా అయిపోయిందా? లేదండి, రెండోది కూడా పాడైపోయింది. శుభలగ్నం సినిమాలో జపతి బాబుని ఆమెని 1 కోటి రూపాయలకి అమ్మేసింది కదా, నిజ జీవితంలో కొనేవాళ్ళు ఉంటే నువ్వు కూడా 1 కోటి రూపాయలకి అమ్మేస్తావా? ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన్ని 1 కోటి రూపాయలకి అమ్మేసేదానిలా కనిపిస్తున్నానా? 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా, 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, కుంభమేళాకు అందరూ వెళ్తాండ్రు, మనము వెళ్దామండి. ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే? కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయటండి. తీసుకెళ్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఇస్తానండి. ఏం మాట ఇవ్వాలి? కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయనని. రాత్త ఫంక్షన్ కి టైం అవుతుంది, వెళ్దాం. సరే పూజ. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి పూజ, కొత్త ఇయర్ రింగ్స్ మోడల్ చాలా బాగున్నాయి. టైం కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏం దొరకలేదు అత్త, అందుకే క్లిప్స్ పెట్టుకున్నా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పాప, ఏం కూరండా కొంచెం పెట్టవా?
కాలీఫ్లవర్ వండాను, కొంచెం ఉంది తెస్తా. నాకు ఓకే 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 చేయి పట్టు. ఏదో తేడాగా ఉందేంటి? సరిపోద్దా? అదేంటి ఎప్పుడు కప్పులో ఇస్తావు, ఈసారి చేతిలో వేసావు. నీకు ఎప్పుడు కప్పులో కూర వేసి ఇచ్చినా ఆ కప్పు తిరిగి వచ్చిందా, అందుకే చేతులు వేసా. వెళ్ళి తిను. అంటే అది వస్తే మన వెనక వీధిలో కర్రల డిపో కాలిపోయిందంటే. అవునా? ఇప్పుడే వస్తాను, ఉండండి. పదండి. ఇంత పెద్ద బ్యాగ్ దేనికే? బొగ్గులు ఏరుకుని తెచ్చేసుకుందామండి. చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి. అమ్మ బాగున్నావా? బాగున్నామ్మా. ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా, ఎంత శుభ్రంగా పెట్టుకున్నావమ్మా. మా ఎమ్మె అంత లేదు, ఇల్లంతా సర్దుతుంది. నేను నీ సీత ఎంత పని చేపించుతుందంటే మా ఎమ్మి బంగారం. భుజే, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా. జాగ్రత్త అండి, మిమ్మల్ని చూస్తే చాలా అమాయకుల్లా కనబడతారు. జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు. మీ అమ్మా నాన్నలు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా, అది పెద్ద మోసం. దాంతో పోలిస్తే ఇవన్నీ జుజుబి. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బుజ్జి, నాకు మన పెళ్లి ఆల్బమ్ చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొట్టావో? మరి కాకపోతే పెళ్లి చేసుకుంటున్నట్టున్నారు. మళ్ళీ పెళ్లి ఉంటుంది నీతోనేనా? పదండి, పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దాం. అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగే. నా మళ్ళీ ఏదో నేను పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే. ఈ రోజు కానీ మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న కొను కూడా సొట్టబడిపోద్ది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బుజ్జి బుజ్జి, ఎందుకు అలగరుతాండ్రు? బాత్రూమ్ లో సీసీ కెమెరా ఎవరు పెట్టారా? నేనే పెట్టానండి. ఎందుకు? మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు. మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. అన్నయ్య వీడే రోజు ఏడిపిస్తున్నాడు. ఏరా మా చెల్లి రోజు ఏడిపిస్తున్నా? సార్ మీకు ఎక్కడ చూసాను సార్. నన్ను ఎక్కడ చూసావు? పక్కనట్టు మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? మీరు కేజీఎఫ్ హీరో కదా. నువ్వు బిస్కెట్ వేసింది చాలు, మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? కాదు సార్, మీరు వచ్చి కేజీఎఫ్ హీరో లాగే ఉన్నారు సార్. అవునా? చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళిపో, 10 నిమిషాల్లో నేను ఇంటికి వచ్చేస్తాను. బావా, పిల్లానికి తల్లికి తేడా ఏంటి బావా? తల్లి మాటలు నేర్పిస్తుంది, పిల్ల నోరు మూసుకోవడం నేర్పిస్తుంది. ఏమండి, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే. ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగెత్తే లేదే. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సొత్తనవన్నమాట. లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి, అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి. రావే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం. నువ్వు వెళ్ళవే, నేను తర్వాత వస్తాను. సరే. పెళ్లి కొడుకు అమ్మా నాన్నల్ని కలిసిపోతాం, తోడు రండి. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. పెళ్లి కూతురికి విషెస్ చెప్దాం, రావే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరేనే. ఒకసారి పక్కకు రావే, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటే? అంటే నాకు పెళ్లికి చెప్పలేదు వాళ్ళు. రారా, ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటే ఫంక్షన్కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా? నా దగ్గర ఉన్న చీరలన్నీ అన్ని ఫంక్షన్లకి కట్టేశానండి. నా దగ్గర కొత్త చీరలే లేవండి. సరే సరే, నువ్వు ఏడుతూ ఉండు, నేను ఒక్కనే ఫంక్షన్కి వెళ్ళి వస్తా.